హలో అండి. ఈరోజు చిట్టి ముత్యాల ప్రాన్స్ బిర్యానీ అయితే చేస్తున్నాం ఇంట్లో. దానికోసం అని చెప్పేసి ప్రాన్స్ అయితే తీసుకున్నాం అనమాట. ప్రాన్స్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ వేసి మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మసాలాలన్నీ ఆ ప్రాన్స్కి బాగా పట్టి అవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ప్రాన్స్ని మ్యారినేట్ చేసేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో మనం గరం మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్నాను కదండి, చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా అంటే షాజీరా, తర్వాత సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనేష్, యాలుకాయలు, తర్వాత మిరియాలు, ఇవన్నీ కూడా వేసేసుకుని మనము డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. అవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి వేపుకోవాలండి. వేగిన తర్వాత మనం వాటిని పౌడర్ చేసుకోవాలి. అంటే మనం బయట తీసుకున్న గరం మసాలా వేసుకున్నా కూడా బిర్యానీలోకి ఒక మంచి ఫ్లేవర్ రావాలి అంటే ఇలాగా గరం మసాలాని కుమ్ముకుని వేసుకుంటేనే మనకి బాగుంటుందన్నమాట. సో నేను అలా అయితే గరం మసాలాన్ని కూడా ఫ్రై చేస్తాను. అండ్ ఈరోజు మనము చిట్టుముత్యాల బిర్యానీ చేస్తున్నామండి. ఈ మధ్య మనకి ఎక్కడ చూసినా కూడా చిట్టుముత్యాలు అనేవి చాలా ఫేమస్ అయిపోయింది. అది ఒక టైప్ ఆఫ్ రైస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఒక టైంలో బాస్మతి ఎలాగో ఇప్పుడు ఇవి బాగా బాగుంటుంది అంటున్నారు. అండ్ మేము ఈరోజు ప్రాన్స్తో చేస్తున్నాం. యాక్చువల్గా అయితే చికెన్తో చేద్దాం అనుకున్నాం, కానీ చికెన్కి బర్డ్ ఫ్లూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చికెన్ కాదు అని చెప్పేసి ప్రాన్స్తో చేస్తున్నాము. సో ఇలాగా ఇవన్నీ వేగిపోయినాయి. వేగింది లేదంటే మనం ఏదన్నా ఒక మసాలా దినుసుని తీసుకుని విరగొట్టామనుకోండి, ఫ్రీగా విరిగిపోతే వేగిపోయినట్టు అనమాట. అండ్ అదిగోండి అవన్నీ వేగిపోయిన తర్వాత తీసేసాము. నెక్స్ట్ ఇంకొక పెద్ద కడాయి తీసుకుని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. మేమైతే వేరుశనగకాయ నూనె వేసామన్నమాట, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. తర్వాత దాంట్లోనే షాజీరా, సోంపు వేసుకోవాలి. షాజీరా, సోంపు బిర్యానీలో మనకి మంచి టేస్ట్ ఇస్తాయండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకుని పొడుగ్గా కట్ చేసాం, పచ్చిమిర్చి, అలాగే 2 బాగా పండిన టొమాటోలు అండి, అవి పెద్ద టొమాటోలు 2 వేసాం. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసేసుకుని అన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత కొంచెం కారం వేసుకుని మళ్ళీ మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంతో పాటే మనం ఆల్రెడీ బిర్యానీ మసాలా అండి, అంటే మనం ఉందాడు చేసాం కదా, అది దాంతోపాటు మేము బయట తీసుకున్న బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేస్తాం అనమాట. 2 వేస్తాము. సో అలాగా వీటిని అన్నింటిని వేగిపోయి కొంచెం ఆయిల్ బయటికి తేరుతుంది అనిపించుకుని దాంట్లో బిర్యానీ మసాలా, తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ లోపల మనకి రైస్కి క్వాంటిటీ అంటూ ఏముండదండి. అంటే ఇవి ఒక కప్ రైస్ తీసుకున్నాం అనుకో, మామూలు రైస్ లాగే 2 కప్పులు వాటర్ అనమాట. అంటే 1:2 రేషియోలోనే వేసుకోవాలి వాటర్ అయితే మనము. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ గంట ముందు కానీ నీట్గా కడిగేసుకుని నానబెట్టుకోవాలి. నానబెడితే ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది అనమాట. రైస్ కూడా చాలా బాగుంటుంది మన వల్ల నానబెట్టుకోండి చిట్టుముత్యాల బియ్యం. సో ఇది కూడా గరం మసాలా అయితే వేసాము. గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం సేపు పచ్చి స్మెల్ అది పోయేంత వరకు కూడా మసాలా వాసన అది మంచిగా వాటన్నిటికి పట్టేంతలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందాక నేను చూపించాను కదా మీకు, ఫ్రై చేశాను కదా మసాలాలు, ఆ మసాలాలను కుమ్మేసుకున్నాము. ఆ కుమ్మిన పౌడర్ అనమాట ఇది. సో ఆ పౌడర్ని కూడా వేసాం. ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అది వేసాం కదా, 2 కలిపి మనకి బాగా మసాలా ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి ఎక్కువ వేయలేదు. 1 టీ స్పూనే వేసాను అనమాట. అవన్నీ వేసిన తర్వాత ఇదిగోండి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టిన చిట్టుముత్యాలు. అవి చూడడానికి కూడా నిజంగా తెల్లగా భలే ఉన్నాయండి, ముత్యాలలాగే. వాటన్నిటిని వేసుకుని మెయిన్ మనకి చిట్టుముత్యాల బిర్యానీలో ఏంటి అంటే అవి మొత్తం వేగాలన్నమాట ఆయిల్లో. ముందు వాటర్ వేసేసుకుండా ఆయిల్లో మంచిగా ఈ మసాలాలన్నీ ఆ రైస్కి పెట్టేంతలా మనం వేపుకోవాలి. ఈ లోపల మీరేం చేస్తారంటే రైస్కి 1:2 అన్నాను కదా, ఆ 1:2 క్వాంటిటీలు అంటే 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు కదా, నీళ్ళను మరిగించుకుని ఉంచుకోండి. దానివల్ల బిర్యానీలో వాటర్ వేసిన వెంటనే మనకి అది ఏమంటారు, అన్నం చచ్చుబడిపోకుండా బాగా రైస్ అనేది ఆ వేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది అనమాట. మనకి పని కొంచెం తగ్గుతుంది. అండ్ రైస్ కూడా బాగా వస్తుంది పలుకుల కింద. ఇది కూడా నేను ఏం చేశానంటే 1:30 తీసుకున్నాను. చెంబులో సగం తీసుకున్నాం అనమాట మేము బియ్యం. అందుకని అలాగ వాటర్ని అయితే మరిగించేసుకుని యాడ్ చేసేసుకున్నాం అనమాట. అలాగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుని, అంటే ఉప్పు తర్వాత మసాలాలు అన్నీ సరిపోయిందా లేదా అనేసి అన్నీ చూసుకుని మిక్స్ చేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. అది ఉడికించుకోవడం ఎలాగంటే ముందు మూత పెట్టేసుకుంటాం కదండి. ఫస్ట్ ఆ వాటర్ అంతా అయిపోయి అన్నం చూడడం మనకి కొంచెం పైకి కనిపిస్తుంది, వాటర్ అంతా అయిపోయేంత వరకు అప్పుడు హైలో ఉంచుకోండి. ఎప్పుడైతే అన్నం అంతా అయిపోయింది, వాటర్ కనిపిస్తుంది అనిపించుకున్నామో అప్పుడు సిమ్లో పెట్టేసుకుని, లేదంటే కింద ఒక ప్యాన్ పెట్టేసుకుని పైన దాకని పెట్టుకుని అయితే ఉడకబెట్టుకోండి. చూసారా అయిపోయింది, ఎంత బాగా వచ్చిందో పలుకులు కింద. ప్రాన్స్ కూడా బాగా ఉడికిపోయినాయి అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. దీనికోసం అమ్మ అయితే మాకు ప్రాన్స్ ఇగురు పెట్టారు, పచ్చిరొయ్యల ఇగురు. నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలా వచ్చిందేమో కమెంట్స్లో చెప్పండి. బాయ్.